ఒకసారి ఊహించుకోండి. మీరు హైదరాబాద్ లేదా విజయవాడ ట్రాఫిక్‌లో ఆగారు. ఆగినప్పుడు సాధారణంగానే మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోవడం కోసం కాళ్ళు కింద పెడతారు. అయితే నేనిప్పుడు చెప్పబోయే ఎలక్ట్రిక్ వెహికల్ తనకు తానుగా సెల్ఫ్ బ్యాలెన్స్ చేసుకోగలుగుతుందనమాట. ఈ వెహికల్‌లో ముందు వైపు ఒక చక్రం కాకుండా 2 చక్రాలైతే ఉంటుంది. సాధారణ ఎలక్ట్రిక్ టూ వీలర్ అది స్కూటర్ కానివ్వండి, బైక్స్ మాదిరిగానే మలుపులు తిరిగినప్పుడు ఈ వెహికల్ కూడా వంగుతుందనమాట. అలానే ఈ వెహికల్ ఏదైతే ఉంటుందో యమహానో లేకపోతే పియాజియో కంపెనీ వాళ్ళు తయారు చేసిన వెహికల్ కాదు. మన భారతదేశానికి చెందిన హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళు తయారు చేసిన వేద నెక్స్ట్ 2 అనే ఒక ఎలక్ట్రిక్ వెహికల్ అనమాట. అయితే ఈ రోజు మన వీడియోలో అసలు వేద నెక్స్ట్ 2 ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ అంటే ఏంటి, దీని వెనకాల దాగున్న టెక్నాలజీ ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది, ఇది ఎప్పుడు లాంచ్ అవుతుంది, ఎంత ధర ఉంటుంది, కంప్లీట్ డీటెయిల్స్ ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. ఈ కథ ప్రారంభమైంది 2020 సంవత్సరం నవంబర్ నెలలో మిలాన్ లో జరిగిన ఎకీమా మోటార్ షోలో అనమాట. ఎకీమా మోటార్ షో ఏదైతే ఉందో ప్రపంచంలో అతిపెద్ద టూ వీలర్ ఎక్స్పో అనమాట. ఈ ఎక్స్పోలో డ్యుకాటి వంటి కంపెనీస్, హ్యుండై వంటి కంపెనీస్, లేకపోతే పియాజియో వంటి కంపెనీస్, ఇలా ప్రముఖ టూ వీలర్ కంపెనీస్ అన్ని వచ్చి వాళ్ళ యొక్క కొత్త వెహికల్ టెక్నాలజీని లేకపోతే ఫ్యూచర్ వెహికల్ టెక్నాలజీని అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తారన్నమాట. అలా 2020 సంవత్సరంలో హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళు తమ అప్కమింగ్ టెక్నాలజీ అయిన వేద నోవస్ అనే ఒక టెక్నాలజీని అక్కడ రివీల్ చేశారు. సో హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళు ఎకీమా మోటార్ షోకి వచ్చిన తర్వాత నోవస్ అనే తమ యొక్క ఫ్యూచర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ సంబంధించిన బ్రాండ్ అయితే అక్కడైతే డిస్ప్లే చేయడం అయితే జరిగిందనమాట. వీళ్ళ నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ టెక్నాలజీ కింద అయితే వీళ్ళు హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళు అయితే అక్కడైతే రివీల్ చేయడం అయితే జరిగింది. ఇక నోవస్ ప్లాట్ఫామ్ అంటే అర్థం, నోవస్ తెలుగులో మన అర్థం తీసుకుంటే కొత్తది అనే మీనింగ్ అయితే వస్తుంది అనమాట. ఇక నోవస్ ప్లాట్ఫామ్ లో చూసుకున్నట్లయితే ఎక్స్ప్లోర్, ఎక్స్పెరిమెంట్, ఎగ్జిక్యూట్ అనే ఒక 3 అంశాల మీద ఫోకస్ చేస్తూ హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే ఈ ప్లాట్ఫామ్ ద్వారా అయితే డెవలప్ చేశారు. ఇక హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళు నోవస్ ప్లాట్ఫామ్ మీద 1 కాదు 2 కాదు మొత్తం 3 కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే డెవలప్ చేశారు అనమాట. సో ఆ వెహికల్స్ అయితే 3 పేర్లు అయితే వీళ్ళు పెట్టడం జరిగిందనమాట. సో ఇందులో మనకి ఫస్ట్ వేరియంట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ 1, ఆ తర్వాత నెక్స్ట్ 2, ఇక నెక్స్ట్ 3 అనే ఒక 3 కాన్సెప్ట్ వెహికల్స్ అయితే వీళ్ళు డిస్ప్లే చేశారు. ఫస్ట్ మనం నెక్స్ట్ 1 వెహికల్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇక్కడ నెక్స్ట్ 1 వెహికల్ ఏదైతే ఉంటుందో ఇది మైక్రో మొబిలిటీ మీద అయితే ఫోకస్ చేశారన్నమాట. ఈ వెహికల్ ఏదైతే ఉందో జస్ట్ మీకు ఒక బ్యాక్ ప్యాక్ సైజులో అయితే వెహికల్ ఉంటుంది చూడండి మీరు. సో జస్ట్ మీరు కావాలంటే మడి చేసుకుని మీ బ్యాగ్ లో అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. అంత చిన్నదిగా హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళైతే ఈ నెక్స్ట్ 1 అనే ఒక మైక్రో మొబిలిటీ ఎలక్ట్రిక్ టూ వీలర్ అయితే డెవలప్ చేశారన్నమాట. సో ఒక ఏ ట్రాన్స్ఫార్మర్ బ్యాక్ ప్యాక్ కింద అయితే దీన్ని అయితే హైలైట్ చేశారు. మెట్రోలో ప్రయాణించే వాళ్ళకి లేదా లాస్ట్ మైల్ మొబిలిటీ కోసం అయితే డెవలప్ చేసిన వెహికల్ అనమాట. మీరు ఫోల్డ్ చేసుకుని ఈ పర్టికులర్ ఎలక్ట్రిక్ వెహికల్ని ఎక్కడికైనా తీసుకువెళ్ళొచ్చు అనమాట. ఇది నెక్స్ట్ 1 సంబంధించిన ఎలక్ట్రిక్ వెహికల్. ఇక రెండవ వేరియంట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ 3 అనమాట. సో నెక్స్ట్ 3 చూసుకున్నట్లయితే ఇది ఒక మైక్రో కార్ కింద అయితే వస్తుంది అనమాట. సో ఈ మైక్రో కార్ చూసుకున్నట్లయితే డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ అనమాట. కనెక్టింగ్ ఎలక్ట్రిక్ కార్ కింద అయితే హీరో మోటార్ కార్ప్ కంపెనీ అయితే దీన్ని డెవలప్ చేశారు. 19 సంవత్సరాల నుంచి 99 సంవత్సరాల వాళ్ళు ఎవరైనా కూడా ఈ ఎలక్ట్రిక్ కార్ని నడిపే విధంగా అయితే దీన్ని డిజైన్ చేసినట్టుగా అయితే హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళు చెప్పారు. వర్షం, ఎండ, దుమ్ము వంటి పరిస్థితుల్లో కూడా సౌకర్యవంతంగా ప్రయాణించాలనే ఉద్దేశంతో ఈ మైక్రో కార్ని హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేసినట్టుగా చెప్పారు. అయితే ఈ 3 వాహనాల్లో ఎక్కువ మంది ప్రేక్షకుల్ని ఆకర్షించింది మాత్రం నెక్స్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ వెహికల్ ఏదైతే ఉందో ఇది ఒక సాధారణ బైక్ కాదనమాట, ఒక సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ట్రైక్ అనమాట. సో ట్రైక్ అంటే ముందు వైపు 2 చక్రాలు, వెనక వైపు ఒక చక్రం ఉంటే వెహికల్ ఏదైతే ఉంటుందో జనరల్గా బైక్ కానివ్వండి, స్కూటర్ కానివ్వండి, దాన్ని ట్రైక్ అని అయితే పిలుస్తారు అనమాట. ఇక మొదటి లుక్లోనే ఈ హీరో సంబంధించిన నెక్స్ట్ ట్రైక్ చూడగానే మనల్ని ఆకర్షిస్తుంది అనమాట. ఒక స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ బైక్ కింద అయితే కనిపిస్తుంది అనమాట. అలానే ముందు వైపు చూసుకున్నట్లయితే ఒక మెస్కులిన్ బాడీతో అయితే కంఫర్టబుల్ రైడ్ పోస్చర్తో మీకు ఎలక్ట్రిక్ బైక్ అయితే కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ముందు భాగంలో ఈ ఎలక్ట్రిక్ ట్రైక్కి 1 కాదు 2 చక్రాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఈ 2 చక్రాలు ఏదో స్టైల్ కోసం ఇచ్చింది కాదనమాట, బ్యాలెన్సింగ్ కోసం అని చెప్పి హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళే ఈ ఎలక్ట్రిక్ బైక్కి 2 చక్రాలు అనేది ముందు సైడ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక హీరో కంపెనీ వాళ్ళు దీన్ని లెర్నింగ్ ట్రైక్ కింద అయితే డెవలప్ చేశారన్నమాట. సో లెర్నింగ్ ట్రైక్ అంటే అర్థం ఏంటంటే ఈ బైకు ఏదన్నా మలుపులు తిరిగే టైంలో సాధారణ బైక్ లాగానే వంగుతుందన్నమాట. బట్ వంగినప్పుడు ఇందులో 2 చక్రాలు ఉంటాయి కాబట్టి మరింత స్టేబుల్గా అయితే వెహికల్ అయితే ఉంటుంది. సో సేఫ్టీ పరంగా ఎక్కడ జారే అవకాశం లేకుండా అయితే
ఈ ఎలక్ట్రిక్ ట్రైక్ అయితే హీరో మోటార్ కార్ప్ కంపెనీ అయితే డెవలప్ చేశారు. వర్షంలో వెళ్ళినప్పుడు లేదా స్లిప్పరీ రోడ్ల మీద వెళ్ళినప్పుడు మరింత గ్రిప్ అనేది ఈ 2 టైర్స్ ఉండడం వల్ల అనేది అడిషనల్ సేఫ్టీ అనేది ఈ వెహికల్ కి అయితే అందిస్తుంది అనమాట. ఇక ఎలాంటి వెహికల్ టెక్నాలజీ ఏదైతే ఉందో యమహా వంటి కంపెనీలో ప్రీవియస్ గా అయితే చూడడం జరిగింది. బట్ మన భారతదేశ మార్కెట్ లో అయితే మాత్రం ఇదే మొదటిసారి అనమాట. హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన నెక్స్ట్ వెహికల్ లో మాత్రమే ఇలా ఒక ట్రైక్ టెక్నాలజీని అయితే డెవలప్ చేశారు. ఇక ఈ వాహనంలో అందరిని ఆకర్షించిన ఇంకొక అంశం ఏంటంటే సెల్ఫ్ బ్యాలెన్సింగ్ టెక్నాలజీ అనమాట. సాధారణంగా మనం బైక్ మీద వెళ్ళినప్పుడు సిగ్నల్ పడితే కాళ్ళు కింద పెట్టుకుని మనం దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. బట్ ఈ వెహికల్లో 2 చక్రాలు ఉండడం వల్ల మన సిగ్నల్ పడినా కూడా ఈ 2 చక్రాలే ఆటోమేటిక్గా ఈ వెహికల్ని అయితే బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. అంటే మీ కాళ్ళు నేలను తాకాల్సిన అవసరం అయితే లేదనమాట. ముఖ్యంగా హెవీ ట్రాఫిక్ కండిషన్స్లో కానివ్వండి, లేకపోతే ఫస్ట్ టైం వెహికల్ నేర్చుకునే వాళ్ళు కానివ్వండి, పెద్ద వయసు వాళ్ళు కానివ్వండి, మహిళలకి మరింత సౌకర్యాన్ని అయితే ఈ వెహికల్ అయితే అందిస్తుంది. ఇప్పుడు ఇందులో కనిపించే మరిన్ని ఆసక్తికరమైన ఫీచర్స్ గురించి కూడా చూద్దాం. మొదటిగా రౌండ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ఉందన్నమాట. ఇందులో మీకు బ్యాటరీ పర్సంటేజ్ అయితే కనిపిస్తుంది. అది కాకుండా నావిగేషన్ అసిస్ట్ కానివ్వండి, టైం కానివ్వండి, బ్యాటరీ పర్సంటేజ్ ఇండికేటర్ కానివ్వండి, కనెక్టివిటీ ఫీచర్స్ అన్నీ కూడా ఈ పర్టికులర్ రౌండ్ డిస్ప్లే మీద కనిపించే అవకాశం అయితే ఉందన్నమాట. సో కనెక్టివిటీ ఫీచర్స్ అన్ని కూడా ఇక్కడ నుంచి మీరు యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఇక మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ముందు వైపు ఫ్రంట్ స్పేస్ అయితే ఉంది. సాధారణంగా బైక్స్ లో మనకి స్టోరేజ్ స్పేస్ అయితే ఉండదు అనమాట. బట్ ఈ నెక్స్ట్ జనరేషన్ బైక్ ఏదైతే ఉందో ముందు వైపు మనకి ఫ్రంట్ స్పేస్ ఉంటుంది కాబట్టి మీరు ల్యాప్టాప్ సంబంధించిన బ్యాగ్స్ కానివ్వండి, గ్రాసరీస్ కానివ్వండి, లేకపోతే ఇతర చిన్న చిన్న యాక్సెసరీస్ లాంటివి కూడా మీరు ఈ ఫ్రంట్ స్పేస్లో అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో అది ఈ వెహికల్కి ఉన్న మరొక అడ్వాంటేజ్. ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే ఈ బైక్లో మొత్తం 3 చక్రాలు ఉన్నాయి. సో 3 చక్రాలకు కూడా 3 డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి కాబట్టి మరింత సేఫ్టీ అనేది ఈ బైక్ ద్వారా అయితే మీకు అందించే అవకాశం ఉంటుంది. ఇక ఈ వెహికల్ వెనక వైపు చూసుకున్నట్లయితే మీకు చైన్ డ్రైవ్ మోటార్ బదులుగా బెల్ట్ డ్రైవ్ మోటార్ అయితే ఇస్తున్నారు. ఇంకా ఎలక్ట్రిక్ బైక్ లో మీకు ఎల్ఈడి హెడ్ లైట్స్ కానివ్వండి, రియర్ సైడ్ ఎల్ఈడి టెయిల్ లైట్స్ కానివ్వండి, దాంతో పాటుగా ముందు సైడ్ పెద్ద విండ్షీల్డ్ అనేది ఈ బైక్ లో అయితే అందిస్తున్నారు. దాంతో పాటుగా మీకు కంఫర్టబుల్ సీటింగ్ అంటే పెద్ద లార్జ్ సీటింగ్ కూడా మీకు ఎలక్ట్రిక్ బైక్ లో అయితే అందిస్తుంది అనమాట. దాంతో పాటుగా మీకు ఫుట్ పెక్స్ కూడా, డిటాచబుల్ ఫుట్ పెక్స్ కూడా మీకు ఎలక్ట్రిక్ బైక్ లో అందిస్తున్నారు. పార్ట్స్ అన్ని చూసిన తర్వాత ఇది కేవలం ఒక ఫ్యూచర్ ఎలక్ట్రిక్ వెహికల్ కింద కాకుండా ప్రొడక్షన్ కి సిద్ధంగా అవుతున్న వెహికల్ కింద అయితే మనకు కనిపిస్తుంది అనమాట. ఇక ఇప్పటి వరకు హీరో మోటార్ కంపెనీ వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ బైక్ లో బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ గురించి కానివ్వండి, మోటార్ కెపాసిటీ కానివ్వండి, టాప్ స్పీడ్ వంటి వివరాలను అయితే ఎక్కడ కూడా వెల్లడించలేదు. బట్ ఇక్కడ బైక్ సంబంధించిన డిజైన్ గమనిస్తే అయితే మాత్రం బ్యాటరీ ఈ బైక్ కింద కంపార్ట్మెంట్ లో పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇలా కింద పొజిషన్ లో బ్యాటరీ పెట్టడం వల్ల ఉపయోగం ఏంటంటే బెటర్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ కానివ్వండి, లేకపోతే బెటర్ సెల్ఫ్ బ్యాలెన్సింగ్ కానివ్వండి, కార్నింగ్ స్టెబిలిటీ అనేది ఈ బైక్ లో లభించే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈవీ ఇండస్ట్రీ అంచనా ప్రకారం ఈ ఎలక్ట్రిక్ బైక్ లో మీకు హై టార్క్ ఎలక్ట్రిక్ మోటార్ కానివ్వండి, ఫాస్ట్ ఛార్జింగ్ కానివ్వండి, రీజనరేటివ్ బ్రేకింగ్ కానివ్వండి, ఓటీఏ సాఫ్ట్వేర్ అప్డేట్స్ కానివ్వండి, కనెక్టెడ్ వెహికల్ టెక్నాలజీ, ఇలాంటి ఫీచర్స్ అన్ని కూడా ఈ బైక్ లో లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక రేంజ్ విషయానికి వస్తే 100 నుంచి 150 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో ఈ ఎలక్ట్రిక్ బైక్ ని అందించే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళు ఎందుకని ట్రైక్ వెహికల్ ని భారతదేశ మార్కెట్ లో తీసుకొస్తుంది. సో దీనికి అసలు కారణం ఏంటంటే భారతదేశ మార్కెట్ లో 3 వీలర్ మార్కెట్ అయితే పెరుగుతూ వస్తుంది అనమాట. ఈ రోజు భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద 3 వీలర్ మార్కెట్ కింద అవతరించింది. భారతదేశంలో ప్యాసింజర్ ఎలక్ట్రిక్ 3 వీలర్స్ కానివ్వండి, కార్గో ఎలక్ట్రిక్ 3 వీలర్స్ కానివ్వండి, లోడర్ ఎలక్ట్రిక్ 3 వీలర్స్ కానివ్వండి, లక్షల సంఖ్యలో మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ మార్కెట్ యొక్క విలువ $1 బిలియన్ కి అయితే రీచ్ అయిపోయింది. బట్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఎగ్జిస్టింగ్ గా ఉన్న ఎలక్ట్రిక్ 3 వీలర్స్ ఏదైతే ఉన్నాయో అది మనకి వాణిజ్య అవసరాల కోసం అంటే ప్యాసింజర్ ని డ్రాప్ చేయడం కానివ్వండి, కార్గోని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి తీసుకెళ్లడం కానివ్వండి, ఇలా B2B పర్పస్ కోసం మాత్రమే ఎలక్ట్రిక్ 3 వీలర్స్ అయితే యూజ్ చేస్తున్నారు. కానీ ఇండివిజువల్ పర్పస్ కోసం, వ్యక్తిగత అవసరాల కోసం ఉపయోగపడే ఎలక్ట్రిక్ ట్రైక్స్ లాంటివి మార్కెట్ లో అయితే లేవన్నమాట. సో ఒక ఆపర్చునిటీని గుర్తించిన హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళు ఇలాగా ఒక ఎలక్ట్రిక్ ట్రైక్ ని మార్కెట్ లో తీసుకురావాలని చెప్పి దాని మీద రీసెర్చ్ చేసి ఈ వెహికల్ ని డెవలప్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. వ్యక్తిగతంగా సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ ట్రైక్ అనేది భారతదేశ మార్కెట్ లో ఇప్పటివరకు లేదు కాబట్టి హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళు ఒక కొత్త అవకాశాన్ని అయితే గుర్తించి ఈ వెహికల్ అయితే డెవలప్ చేశారు. ఇక విదేశాల్లో ఇప్పటికే పియాజో MP3, యమహా ట్రిచి, యమహా నికిన్ వంటి లీనింగ్ ట్రైక్స్ కి మంచి ఆదరణ అయితే పొందుతున్నాయి. అయితే భారతదేశంలో ఇటువంటి సెగ్మెంట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో ఒకవేళ హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళు కనుక ఈ నెక్స్ట్ వెహికల్ ని మార్కెట్ లో తీసుకొస్తే మార్కెట్ లోకి కొత్తగా ఎంట్రీ అవ్వడం కాదు, ఒక కొత్త మార్కెట్ ని సృష్టించినట్టు అవుతుంది అనమాట. హీరో మోటార్ కంపెనీ వాళ్ళకి ఒక ఎర్లీ మోర్ అడ్వాంటేజ్ అనేది లభిస్తుంది. ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న ప్రశ్న ఏంటంటే భారతదేశంలో హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళు ఈ వాహనాన్ని ఎప్పుడు అందుబాటులో తీసుకొస్తుందని చెప్పి. అయితే ఇక్కడ హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళు ఇప్పటి వరకు ఈ వెహికల్ యొక్క లాంచ్ డీటెయిల్స్ కానివ్వండి, ప్రైస్ వివరాలను అయితే
ఎటువంటి సమాచారం అయితే వెల్లడించలేదు. ఒక మంచి విషయం అంటే హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళు ఈ వెహికల్ యొక్క డిజైన్ పేటెంట్ అయితే అప్లై చేసుకున్నారు. డిజైన్ పేటెంట్ అప్లై చేశారంటే దాని అర్థం భవిష్యత్తులో హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళు ఈ వెహికల్ ని మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టు. సో మరొక ఇంట్రెస్టింగ్ విషయం అంటే ఈ పేటెంట్ ఇటలీకి సంబంధించి హీరో మోటార్ కప్ సంబంధించిన మరొక కంపెనీతో పేటెంట్ అనేది వీళ్ళు ఫైల్ చేసినట్టుగా తెలుస్తుంది అనమాట. సో మరి ఇటలీలో ఎందుకు ఈ వెహికల్ ని ముందుగా తీసుకొద్దాం అంటే యూరోప్ లో ఈ లీనింగ్ ట్రైక్స్ కి మంచి మార్కెట్ అయితే ఉందన్నమాట. హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళు మొదటిగా యూరోప్ లో ఈ లీనింగ్ ట్రైక్స్ ని అక్కడ తీసుకొచ్చి ఆ తర్వాత అక్కడ ఎలాగా వచ్చిన స్పందన బట్టి భారతదేశ మార్కెట్ లోకి ఈ పర్టికులర్ 3-వీలర్ ట్రైక్ ని మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. మా అంచనా ప్రకారం ఇలాంటి అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న వెహికల్ ప్రొడక్షన్ స్టేజ్ కి రావాలంటే 2 నుంచి 3 సంవత్సరాలు టైం పట్టే అవకాశం ఉంటుంది. అంటే 2027 సంవత్సరం లేదా 2028 సంవత్సరానికి మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ వెహికల్ యొక్క ధర ఎంత ఉంటుంది. సో మేము ఇప్పటికే చెప్పాం, హీరో అధికారికంగా ఈ వెహికల్ సంబంధించిన ధరని ఎక్కడ కూడా వెల్లడించలేదు. సో మేము ఇప్పుడు రేటు చెప్పాలంటే మార్కెట్ సంబంధించిన సెగ్మెంట్ ఆధారంగానే ఒక అంచనా అయితే వేయొచ్చు. ఈ వెహికల్ లో సెల్ఫ్ బ్యాలెన్సింగ్ మెకానిజం, లీనింగ్ ఫ్రంట్ సస్పెన్షన్, 3 డిస్క్ బ్రేక్లు, ప్రీమియం ఎలక్ట్రానిక్స్, కనెక్టెడ్ ఫీచర్స్, బెల్ట్ డ్రైవ్, ఫ్రంక్ వంటి ఫీచర్లను బట్టి చూస్తే ఇది సాధారణ కమ్యూటర్ స్కూటర్ అయితే కాదు. అందుకే దీని ధర కూడా ప్రీమియం సెగ్మెంట్ లో ఉండే అవకాశం అయితే ఉంటుంది. మా అంచనా ప్రకారం ఒక 2 లక్షల రూపాయల నుంచి 2.5 లక్షల రూపాయల ప్రైస్ లో మార్కెట్ లోకి వచ్చే అవకాశం అయితే ఉండొచ్చు. ఇప్పుడు అసలు ప్రశ్న, ఈ వాహనం నిజంగా ఎవరికి ఉపయోగపడుతుంది? మొదటిగా ప్రతిరోజు ట్రాఫిక్ లో ప్రయాణించే ఉద్యోగులకు, ఎందుకంటే ప్రతి సిగ్నల్ దగ్గర వెహికల్ ని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి. కొత్తగా బైక్ నేర్చుకునే వాళ్ళకి మరియు మహిళలకి ఈ సెల్ఫ్ బ్యాలెన్సింగ్ టెక్నాలజీ కూడా బాగా ఉపయోగపడుతుంది. అలానే వయసు పెరిగిన వారికి, 2 చక్రాల వాహనాలని నడపడానికి భయపడే వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఒక ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉంటుంది. ఇక వర్షాకాలంలో 2 చక్రాలు ముందు వైపు ఉండడం వల్ల బెటర్ గ్రిప్ అనేది లభిస్తుంది. అంతేకాదు ముందు వైపు ఫ్రంట్ స్పేస్ ఉండడం వల్ల గ్రాసరీస్ కానివ్వండి, ఇతర యాక్సెసరీస్ లాంటివి పెట్టుకోవడం వల్ల లగేజ్ స్పేస్ కూడా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇది కేవలం ఒక స్టైలిష్ ఎలక్ట్రిక్ వెహికల్ మాత్రమే కాదు, ఉపయోగపడే ఒక వెహికల్ అని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం అదే హీరో నెక్స్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ కేవలం ఒక కొత్త ఈవీ మాత్రమే కాదు, హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళు తాము ప్రపంచంలోనే అతిపెద్ద 2-వీలర్ కంపెనీయే కాదు, ప్రపంచంలో కొత్త టెక్నాలజీ తీసుకురావడానికి కూడా మేము ముందు ఉంటాం అని చెప్పే విధంగా ఈ వెహికల్ ని డెవలప్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ వెహికల్ 2027 సంవత్సరంలో వస్తుందా, లేకపోతే 2028 సంవత్సరాలు వస్తుందా, లేకపోతే ఇంకా ఆలస్యం అవుతుందంటే భవిష్యత్తులోనే తెలుస్తుంది. అయితే ఒక్క విషయం అయితే స్పష్టమవుతుంది, భారతదేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇక మీదట కేవలం ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ బైక్లకే పరిమితం అయితే కావట్లేదు అనమాట. కొత్త కాన్సెప్ట్ వెహికల్ కి, కొత్త టెక్నాలజీ వైపు కూడా భారతదేశ మార్కెట్ అడుగులు వేస్తుంది. హీరో వేద నెక్స్ట్ వెహికల్ మీకు ఎలా అనిపించింది? ఎంత ధరలో ఈ వెహికల్ మార్కెట్ లో తీసుకొస్తే మీరు తీసుకుంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నది మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతుంది. స్క్రీన్ పై ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చలేదు, ఈవీ కొరడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ్ లైవ్ ఛానల్, ఆటోమొబైల్ ఎంవేస్ తెలుగు ఛానల్, ఏ కనుక ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.